జీవుల్లో నేనే ధర్మ విరుద్ధం కాని లైంగికపరమైన కోరికకు ప్రేరణను లేక మోహాన్ని అని శ్రీకృష్ణుడు అన్నాడని ఉటంకిస్తున్నావు. మోహం అస్సలు లేకుండా ఉన్నట్లయితే మనిషి బుద్ధిని కూడా కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోలేడు, లేక ఆయన్ని కనుగొనడానికి ఏ మార్గాలను అవలంబించాలో తెలుసుకోలేడు. మనిషి అసలు కదలికలేని జడపదార్థంగా రాయిలా మారిపోతాడు. సజీవమైన జీవుల్లో శ్రేష్టమైన లక్షణం అది. జీవిలో విడిభాగంగా ఉంటూ అస్తిత్వంలో వివిధ క్షేత్రాలకు వ్యాపించే విధంగా వికాసం చెందింది అది. అత్యున్నత విలువగల ఆ వస్తువు తానేనని అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మేము అందించే సహజ మార్గ సాహిత్యం మరియు సందేశాలను నలుదిక్కులా ప్రసారం చేయడం ద్వారా శ్రీ బాబూజీ కృపకు పాత్రుడు కమ్మని ప్రార్థిస్తున్నా. దానికి మీరు చేయవలసిందల్లా ఈ వీడియో కిందనున్న లైక్ బటన్ ప్రెస్ చేయడమే. ఈ విధంగా మన మిషన్ సేవలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి.